చైనా మాంజా ఇది దారం కాదు, ఇది కత్తి. కంటికి కనిపించదు కానీ ప్రాణాలు తీస్తుంది. పక్షుల మెడలు కోస్తుంది, పిల్లల గొంతు కోస్తుంది, రోడ్డు మీద పోయే వాళ్ళ ప్రాణం కూడా తీస్తుంది. ఇది ఆట కాదు, ఇది పాపం. మన ఊర్లో పండగంటే దేవుడి పేరుతో మొదలు పెడతాం కదా, అలాంటప్పుడు ప్రాణాలు పోయే ఆట దేవుడికి నచ్చుతుందా చెప్పండి? ఒక్క క్షణం సరదా కోసం ఇన్ని ప్రాణాలా? మన ఆనందం ఎవరికో చివరి శ్వాస కావాలా? దేవుడికి దీపం పెట్టి ప్రాణాలు తీయకండి. భక్తి అంటే ప్రాణాన్ని కాపాడటం. ఈ పండగకి చైనా మాంజాకి గట్టిగా నో చెప్పండి ప్లీజ్. పండుగ అంటే సరదాలు, సంబరాలు, సంతోషాలు. అలాంటప్పుడు మనం అందరిలో సంతోషాలు నింపాలి కానీ మనం ఒక్కరి కోసం పతంగులను కట్ చేసి ఆ ఒక్క నిమిషం సంతోషం కోసం చైనా మాంజా వాడడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో జీవితాలు కూలిపోతున్నాయని ఇప్పటికైనా యువత మేల్కోండి. చైనా మాంజాని పూర్తిగా నిర్మూలిద్దాం. పండుగంటే అదే సంబరాలు, సంతోషాలతో నింపే విధంగా మనము ప్రయత్నం చేస్తాం. ఇది అందరికీ మేల్కొల్పుగా అవుతుందనేసి ఆలోచించి చేసినటువంటి వీడియో మాత్రమే. దీన్ని దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని నా యొక్క మనవి. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.